నేను అమెరికాలని చెప్పి మోసం ఏంటి చేస్తాను. పొద్దున్న ఈ గొడవ? ఏం జరిగిందిరా? సరే గానీ నాకు మంచి టీ ఇవ్వు. టీ లేదు జీ లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్, ఏంట ఈ సనుగుడు? అసలు ఏం జరిగింది? నాకు మతి చెడింది. నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. సే కాస్త అర్థమేంటి చెప్తావా? నేను చెప్తాను. పక్కింట్లోనే సమస్య. నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూంలో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను. ఆ సమయంలో బాత్రూంలో లైట్ ఎందుకు వెలగాలి? కరెంటు ఊరికి వస్తుందా ఏంటి? అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను. షాక్ అయిపోయిన. లోపల ఉన్నది ఎవరనుకున్నారు? ఎవరు? ఎవరై ఉంటారు? ఎవరో చెప్పరా? నీకు బాగా కావలసిన వ్యక్తి. అంటే అంటే ఏముంది, నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి. ఎవరో చెప్పి చావరా? ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు. రండి చూపిస్తా. నువ్వు రా వదినా. నువ్వు తనను చూసావంటే నువ్వు వదిన కలిసే నాకు ముద్దిస్తారు. అంత సంతోషం వేస్తుంది. అదిగో చూడు. జూజోలీ కాదు, జూలీ. ఇక్కడికెలా వచ్చావు? ఇక్కడేం పని? తర్వాత చెప్తా. ఎప్పుడు? తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను ఇక్కడికి వచ్చానేంటి? ఏంటి? అది ఇక్కడికి ఎలా వచ్చిందే? అదే నేను నిన్ను అడుగుతున్నది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకేమీ తెలీదా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఇంట్లోకి రా చెప్తా. తప్ప. అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ముద్దడిగితే మొత్తేశాడు. నీకు పనులకు టైం కావట్లా? స్నానం చేసి బయలుదేరచ్చు కదా, పోరా. నువ్వేంటి నా మీద విరుచుకుపడతావు? నేనేం చేశానని? నువ్వు రాముడివి, శ్రీరాముడివి. అన్నా శివ లోన్ ఉన్నాడు. రానయ్య. లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా? త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. హలో, వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం, అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్, అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్, మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. శాస్త్రవేత్త? శాస్త్రవేత్తరా? శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్తనా గంజాయి ఆకు నుంచి మందు? మెల్లగా. గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, వాళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకే ఇంటికి నెరిసిపోయాయి. సుబ్రహ్మణ్యం, నీ క్యాబిన్ ఎదుగో అక్కడ ఉంది. జాన్ సార్, ప్లీజ్ టేక్ హిమ్. సార్ వెళ్ళు సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. రేమణి, ఇదేనా నీ గది? అవునయ్య. మణి, సుబ్రమణి. అన్నయ్య, అదే మార్కెటింగ్ మేనేజర్. చదువులను ముద్దురు కదా, ఊరికేదో బాగేశా. రే, నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తనిదిలా చూసుకుంటాను. నన్ను ఆశీర్వదించన్నయ్య. ఏంట్రా? నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు. అన్నీ నువ్వే కదన్నయ్య. నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో, నీకుంటే నీ పంచర్ కొడతాను. డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు, రా. రా కుమార్, రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి, కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరు? మొహమాటం అంతే. నేను పోస్తాను, ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఒకే కుక్కలో లాగించేస్తారు. కుమార్, ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు. ఇతను రామయ్య. రామయ్య? ఒకసారి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా. ఒకసారి బాగా తడివి చూస్తానుండు. ఎలాగైనా తప్పించి పారిపో. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు?
ఏమైంది? మన ఊరి మీద పులి పడితే మనల్ని కాపాడటానికి కుమార్ తప్ప ఇంకెవరుండరు. ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? చివరికి పులిని చంపమని ప్రభుత్వం ఆర్డర్ వేయటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు. సార్ కుమార్ని కూడా రమ్మని ఉంటే మనకు తోడుగా ఉండేవాడు సార్. ఏయ్, నోరు మూయవయ్యా. ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేంది వాడు చేసి చించుతాడా? నోరు మూసుకుని పంచుడు. కింద చూడు, కింద చూడు. కుమార్ ఇక్కడ నుండి ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు. బలరాం ఎక్కడున్నాడు కుమార్? వివరాలు ఏమైనా తెలిసాయా? వాడెక్కడున్నాడా నాకు తెలియదు. కుమార్ వస్తాడు. పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది. డాడీ, రంపచోడవరం రూట్లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచుంచారు మన సుబ్రహ్మణ్యాన్ని. లోడ్ దించడానికి వెళ్ళిన పనోళ్ళు చెప్పారు. అయితే ఇదంతా ఆ ఖాదర్ గారి పని అనమాట. ఖాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి. వాళ్ళ కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ. మేస్త్రి, మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. తెల్లారే లోపల మనీ ఇక్కడ ఉండాలి. వద్దు, నేనొక్కడనే వెళతాను. వాళ్ళకి కావాల్సింది నేనేగా. ఆ చోటు ఎక్కడుందో చెప్పండి చాలు. రా కుమార్, రా. మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాం. వాణ్ణి వదిలేయండి సార్, మీకు కావాల్సింది నేనేగా. అవును, ఫారెస్ట్ ఆఫీసరు మేము చేస్తూ ఉన్న లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుఫాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడివి కదా. కూర్చో కుమార్. అరే కూర్చోవయ్యా. నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడి కోసమే కదా. వీడిని నేను ఊరికే ఎలా వదిలిపెట్టగలను? ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్. వీడికేం తెలీదు. వీడికేం తెలీదు, అది కరెక్టే. కానీ నీకు ఆ డాడీ గిరిజాన్ని రక్షించడానికి
నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నావు. ఆ డాడీ గిరిజా గురించి నీకేం తెలుసు?